హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కడప జిల్లాలోనే కలసపాడు మండల ప్రాంత పరిసరాల్లో ఉన్నాను. ఇక్కడి యొక్క ముఖ్యమైనటువంటి ఆ, ప్రాంత విశేషాలను తెలుసుకోవాలని నేను ఈరోజు ప్రయత్నిస్తున్నాను. నేను రాయలసీమలోని కడప జిల్లాలో ఉన్నాను. మనము ఇంతవరకు గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయాన్ని ఏ విధంగా చూశారో అంటే మనం పోడు వ్యవసాయం గురించి తెలుసుకున్నాం అక్కడ కదా. ఇప్పుడు ఇక్కడ రాయలసీమలో వ్యవసాయం ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీకు చెప్పబోతున్నాను. ముందుగా మీరు చేయవలసిన పని మన ఛానల్ అయినటువంటి మన సంచారిని సబ్స్క్రైబ్ చేయండి. మరి నేను ఇక్కడ అన్ని విషయాలను ఇక్కడి పంట పొలాల విషయాలను మీకు షేర్ చేస్తానని కూడా తెలియజేస్తున్నాను. ముందుగా ఇక్కడి భూములను చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా మంచి సమతలంగా ఉందన్నమాట. ఇక్కడ పంటలు పండించడానికి చాలా అనువైనటువంటి ప్రదేశం అన్నమాట ఇది. ఇక్కడ చూసినట్లయితే నేను ఇక్కడ చూశాను కదా, ఇక్కడ ఏమేమి వేశారంటే ఒకే చేలో ఉల్లినేశారు మరియు మిరపనేశారు. రెండు కూడా ఒకే తోటలో వేశారనమాట. అట్ ది సేమ్ టైం ఇక్కడ పక్కనే చూసినట్లయితే వరి పొలాలు చూడండి, చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి. ఎక్కడ చూసినా వరి తోటలే అనమాట. అదేవిధంగా ఇంకొంచెం ఆ లాంగ్లో చూడండి, అది వచ్చేసి చెరుకు పంట. ఇక్కడ చెరుకు పంటను కూడా ఎక్కువగా పండిస్తున్నారు. ఇది సీజన్ కాకపోవడంతో నేను మీకు బెల్లంను తయారు చేసేటువంటి విధానాన్ని చూపించలేకపోయాను. ఇప్పుడు మనము ఈ పంట యొక్క యాజమాన్యుడైనటువంటి పట్టాభిరెడ్డి అతని దగ్గర మనము మాట్లాడబోతున్నాము. చూడండి, ఎన్ని ఎకరాల పొలం ఉంది ఇక్కడ? దాదాపు మా కుటుంబ సభ్యులకంతా 30-35 ఎకర్స్. 35 ఎకర్ ఉంది. 35 ఎకర్స్ ఉందంట. ఓకే, మీరు ఇక్కడ ఏమేమి పండిస్తున్నారయ్యా? వరి పండిస్తాం, చెరుకు పండిస్తాం. వరి, చెరుకు, పత్తి, మొక్కజొన్న, సొద్ద, కమర్షియల్ ఆర్ క్రాసింగ్ వెరైటీస్ రెండు పండిస్తాము. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు వరి సీజన్ కాబట్టి వరి వేసినాము. ఓకే, ఆర్ద్రకార్తిలో స్టార్ట్ చేస్తే ఇప్పుడు నవంబర్ లాస్ట్ కల్లా డిసెంబర్కి అయిపోతుంది. ఇది చెరుకు అంటే ఇప్పుడు స్టార్ట్ చేసినాము. అది ఈ చెరుకును ఇప్పుడు నవంబర్ నుంచి డిసెంబర్లో క్రషర్ ఆడచ్చు. ఓకే, అప్పుడు బెల్లం తీసుకొని మనం చేసేదానికి ఉంది. అంటే మనకంటే ఈ ఏపీలో ఫ్యాక్టరీస్ లేవు కాబట్టి మనకు అందుబాటులో ఫ్యాక్టరీస్ లేని దానా మనం బెల్లం ఆడి బెల్లంనే అమ్మాల్సింది వస్తుంది. కానీ బెల్లం ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉంటుంది, రేటు కూడా. చాలామంది దాని మీదనే బెల్లం మీదనే డిమాండ్ పెంచుకుంటున్నారు. ఎందుకంటే ఈ షుగర్ పేషెంట్లు ఈ కల్తీ లేని విధంగా ఉంది కాబట్టి బెల్లం అయితే బాగుంటుందని నేను ఈ మధ్యలో డిమాండ్ బాగానే పెరిగింది. బెల్లానికి బాగానే యూజ్ చేస్తున్నారు. అందులో ZBNF వాళ్ళు ఈ ప్రకృతి వ్యవసాయం కింద డీకంపోజరు ఈ తయారు చేయడం కోసం కూడా ఈ బెల్లాన్ని వాడుతున్నారు అనమాట. అందువల్ల బెల్లం బాగానే డిమాండ్ ఉంది. కాకపోతే కొంత బెల్లం ఆడడం తయారు చేయడంలో కొంత కష్టంగా ఉంది కాబట్టి దాన్ని ఆలోచించి కొంత భయపడుతున్నారు ఈ చెరుకు తోటలు వేయడానికి. అదే ఫ్యాక్టరీస్ కింద మన ఏపీ నుంచి ఏపీలో ఫ్యాక్టరీలు కింద బాగా ఉంటే కింద చెరుకు డిమాండ్ బాగానే ఉంది. ఇప్పుడు అవి లేవు కాబట్టి కొంత కష్టంగా ఉంది చెరుకును వాడడం. ఓకే అయ్యా, ఇక్కడ చాలా రకాలైనటువంటి కూరగాయలు ఉన్నాయి. ఇవి ఏమేం రకాలైనటువంటి కూరగాయలు వేసారయ్యా మీరు? కంబైన్డ్గా ఏంటంటే బీర ఒకటి, బెండ, మటిక, మిరప, ఇంకా టమోటా వేయలేదు. టమోటాలో ఏంటంటే కొద్దిగా తెగులు ఎక్కువగా అనిపిస్తుందని దాన్ని వేయలేదు. చూడండి ఒకసారి మిత్రులారా, ఇది వచ్చేసి మిరప. ఇది వచ్చేసి ఏంటంటే మటికనా? ఇది మటికాయ, గోర్చిక్కుడు అంటారంట. సో ఇది వచ్చేసి బీర. చూడండి ఎలా ఉందో బీర. బీరకాయ. ఇది బెండ. ఇక్కడ ఉంది బెండ. ఇది బెండ. అక్కడ వచ్చేసి చెరుకు ఉంది. మనకు వ్యవసాయం చేయడం మంచిదేనా ప్రస్తుత కాలంలో? ప్రస్తుత కాలంలో వ్యవసాయం బరువుగా ఉంది. లేబర్ ప్రాబ్లం బాగా ఉంది. ఈ దాంతో కూడా ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ కూడా చాలా ఖరీదులో వెళ్ళిపోయినాయి.
అసలు ఫర్టిలైజర్ వేయాలన్నా కూడా చాలా కాస్ట్లీగా ఉంది అన్నమాట. ఓకే. ఒక బస్తా పొటాష్ వేయాలంటే 1700 రూపాయలు తీసుకుంటున్నారు. అంటే పొటాషియం కంపల్సరీ వేసేవాళ్ళం మేము. కానీ దానివల్ల ఈరోజు రేటు పెరగడంతో చాలా ఇబ్బందిగా ఉంది. యూరియా అంటే సబ్సిడీలో వస్తుంది కాబట్టి అది ఏమీ ఇబ్బంది లేదు. కానీ మిగతా ఫాస్ఫేట్ సంబంధం కానీ ఈ పొటాష్ సంబంధం కానీ చాలా బరువుంది. దాంతోపాటు ఈ పెస్టిసైడ్స్ కూడా చాలా రేట్లు విపరీతంగా ఉన్నాయి. విపరీతమైన కంపెనీలు వచ్చినాయి. ఈ వేరే డొల్ల కంపెనీలు అన్నీ పెట్టుకొని చాలా ఇబ్బంది పడుతున్నాం అనమాట. అది ఏ కంపెనీ వైడ్ తీసుకుందామంటే రేట్ ఎక్కువ ఉంటుంది, తక్కువ తీసుకుందామంటే రేట్ తక్కువగా ఉన్న ఫలితం తక్కువగా ఉంటుంది. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అనమాట. దాంతో లేబర్ సమస్య బాగా ఉంది. మిషనరీ వ్యవస్థకు ఇప్పుడు సబ్సిడీలు ఇచ్చి మిషనరీ వ్యవస్థను లేకుండా పోయింది. దాంతో కూడా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ నదులు, దగ్గరలో నదులు ఇలా ఏమన్నా మీకు ఉన్నాయా? అంటే నదులు ఉన్నాయంటే బ్రహ్మసాగర్ ఉంది మనకి. బ్రహ్మసాగర్ నుంచి డైరెక్ట్ ఇట్లా వచ్చేసి ఇక్కడ చింతలపల్లి ట్యాంక్ ఒకటి ఉంది చెరువు. చింతలపల్లి ట్యాంక్ నుంచి పూర్వాల చెరువు నుంచి బద్వేల్ చెరువు వరకు మేజర్ చెరువులు ఏంటంటే బద్వేల్ చెరువు, పూర్వాల చెరువు. ఓకే. దానికి ముందు ఉండేది చింతలపల్లి చెరువు. ఓకే. ఈ రెండు కూడా ఈక్వల్లోనే ఉంటాయి అన్నమాట. వాటర్ ఇట్లా పోయినా అట్లా పోయినా రెండు ఈక్వల్లోనే ఉంటాయి. కానీ ఇదంతా పూర్వం ఆయకట్టు అంతా చెరువు ఆయకట్టు అయినా కూడా ఇది ఇరిగేషన్ నుంచి తెలుగు గంగ వాళ్ళకి వెళ్ళిపోయింది. తెలుగు గంగ పరిధిలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏంటంటే సపరేట్ ఛానల్స్ వేయడము, ఒక కాలువలు తీయడము అలా చేసినారు. పూర్వం చెరువు ఆయకట్టులో ఉన్న కాలువలను బ్రిటిష్ టైంలోనే విడగొట్టి కాలువలు పెట్టారు. ఆ కాలువలన్నీ పక్కన పెట్టేసి వీళ్ళు సపరేట్ ఛానల్స్ తయారు చేసి వాటిని కంప్లీట్ చేసి నీళ్ళు ఇవ్వాలనేది ఈ తెలుగు గంగ వాళ్ళ ఉద్దేశం. కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎందుకనగా మనకు ఈ సమాచారం చాలా ఉపయోగపడుతుంది అంటున్నా. ఎందుకనగా ముఖ్యంగా ఇక్కడ సమతల భూములు కలిగి ఉన్నారు. ఇక్కడ పండించేటువంటి పంటలను కూడా నేను మీకు పరిచయం చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మన సంచారి. థ్యాంక్ యూ.